మూసీ పునర్జీవమంటూ హడావిడి చేస్తున్న రేవంత్ సర్కార్ మూసీ పరిసరాల పరిరక్షణను గాలికొదిలేసింది. మూసీ నదిలో భారీగా కాలం చెల్లిన మందులను డంప్ చేసినా చర్యలు చేపట్టలేదు. తూతూ మంత్రంగా జీహెచ్ఎంసీ సిబ్బందితో మెడికల్ వేస్ట్ను తరలించి చేతులు దులుపుకుంటున్నారు. కాలం చెల్లిన మందులను మూసీలో వేసిన ఘటనపై కనీసం విచారణ చేపట్టలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. సుందరీకరణ చేస్తానంటున్న ప్రభుత్వం మూసీ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ కనీసం నియంత్రణ లేకుండా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆసుపత్రికి సంబంధించిన ఎవరు వేశారో తెలియదు. ఈ మెడిసిన్స్ కి సంబంధించి కూడా మనం చూస్తే భారీ ఎత్తున మెడిసిన్స్ ని మూసీ పక్కన వేయడం జరిగింది. కనీసం దాదాపుగా 2-3 రోజులు కావస్తున్నా కూడా ఈ రోజు అటు అధికారులు మేలుకో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మెడిసిన్స్ యాక్చువల్లీ ఈ మెడిసిన్స్ ని బయో వేస్టేజ్ కి పంపాల్సిన అవసరం ఉంటుంది. కానీ వారు ఎవరైతే ఇక్కడ డంప్ చేసి ఎవరు వెళ్లారో తెలియదు. కానీ ఇక్కడ వేసినటువంటి మెడిసిన్స్ వల్ల మూసీకే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ప్రమాదకరంగా ఈ బయో వేస్టేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కెమికల్స్. యాక్చువల్లీ వీటికి సంబంధించి చూస్తే మాత్రం ఎవరైతే మెడిసిన్స్ తీసుకుంటారో ఆ మెడిసిన్స్ కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ ని ఏజెన్సీకి రిటర్న్ చేసిన తర్వాత వీటి అవుట్డేటెడ్ అయినటువంటి మెడిసిన్స్ ని కంపెనీకి పంపించి 2000 డిగ్రీల సెంటిగ్రేడ్లలో ఈ మెడిసిన్స్ ని బాయిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది సాధారణంగా ఇది పొల్యూటెడ్ సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా అవుతాయి కాబట్టి ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఒక రకంగా భూమికి కూడా ఎంతో ప్రమాదమైనటువంటిది. అటు పర్యావరణానికి కూడా ఎంతో సమస్యకు చేకూరే అవకాశం ఉంటుంది ఈ మెడిసిన్స్ వల్ల. సంబంధించి ఎవరు వేశారో తెలియదు. కానీ అధికారులు కూడా ఇప్పటి వరకు ఇక్కడికి చేరుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ముందస్తుగా ఇక్కడికి చేరుకొని వీటిని క్లీన్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మీడియాకి సమాచారం పొక్కడంతో కూడా కొంత అటు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చూస్తా ఉన్నాము భారీ ఎత్తున డంప్ ఏదైతే ఇక్కడ డంప్ చేసి వెళ్ళినటువంటి మెడిసిన్స్ కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒక రకంగా మూసికే కావచ్చు, దాంతో పాటుగా పర్యావరణానికి కూడా ఎంతో హాని చేకూరే అవకాశం ఉంటుంది. ఈ మెడిసిన్స్ కి సంబంధించి కూడా యాక్చువల్లీ బయో వేస్టేజ్ కి కిందకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ డంప్ చేసి వెళ్లారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పవచ్చు. దాదాపుగా కొన్ని వందల రకాల మెడిసిన్స్ ని కూడా ఇక్కడ డంప్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం మనము. చెప్పండి, మీకు ఇక్కడ మెడిసిన్స్ ఉన్నాయని ఎప్పుడు సమాచారం అందింది? మార్నింగ్ 10:30కి అట్లా తెలిసిందండి. ఇక్కడికి వస్తే ఇది ప్రైవేట్ వాళ్ళు ఎవరో ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయని ఇక్కడ నైట్ డంప్ చేసినట్టుంది. ఈరోజు మాకు మార్నింగ్ ఇక్కడ కాలనీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ నుంచి మేము ప్యాకింగ్ చేస్తున్నామని డ్రగ్ ఇన్స్పెక్టర్కి, డిఎంహెచ్ఓకి, పోలీసు వాళ్ళకి కూడా మా ఏఎంహెచ్ఓ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరికి ఇది ఎంత మెటీరియల్ వరకు ఉండే అవకాశం? కాస్ట్ అనేది మనకు తెలియదు సార్. మేము ఇప్పటికీ 50 బ్యాగ్స్ నింపాము బ్లాక్ కవర్స్, ఇంకో 20 అయ్యేటట్టు ఉన్నాయి సార్. చెప్పొచ్చు పొద్దున్న నుంచి కూడా దాదాపుగా 50 బ్యాగుల వరకు కూడా తాము ఇక్కడ డంప్ చేసినటువంటి మెడిసిన్స్ ని ఫిల్అప్ చేసి పంపించినట్టు, మరొక 20 నుంచి 30 బ్యాగుల వరకు కూడా ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది. భారీ ఎత్తున మెడిసిన్స్ ఇక్కడ డంప్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మూసీ సుందరీకరణ చేస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇలాంటి పనులు ఏదైతే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. మూసీ పరిసర ప్రాంతాలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం అందించేంత వరకు కూడా అధికారులకు తెలియలేదంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 2-3 రోజులు కావస్తుంది అనేది మాత్రం మనకు తెలుస్తా ఉంది. భారీ ఎత్తున మెడిసిన్స్ ని ఇక్కడ నుంచి తరలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా అటు జిల్లా వైద్య అధికారులు కావచ్చు, దాంతో పాటుగా డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ మధుతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.